గారు ఉన్నప్పుడు ఒక్కొక్క ఏడాదికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 2600 కోట్ల రూపాయలు ఇచ్చేది. 2600 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే వీళ్ళు ఉత్త 800 కోట్లు ఇచ్చిండ్రు. అంటేనే మీరు కళ్యాణ లక్ష్మి పథకాన్ని నీరు గారుస్తున్నారు. ఇప్పుడు రోజు రోజుకు జనం పెరుగుతారు, పెళ్లిళ్ళు పెరుగుతాయి. పెళ్లిళ్ళు పెరిగితే మరి ఖర్చు పెరగాలి, పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళ సంఖ్య పెరగాలి. 2600కి వెళ్ళి 800 కోట్లకు వచ్చిందంటేనే మీరు ఆ పథకాన్ని ఆగం పట్టిండ్రు. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి ఏమైపోయిందంటే సంతాన లక్ష్మి అయిపోయింది. పెళ్లికి అందుతలేవు పైసలు, పిల్లలు పుట్టినానికి వస్తున్నాయి, 21 దినానికి వస్తున్నాయి. నిన్న ఒక ఆయన చెప్తుండే, భాస్కర్ రావు గారని మిర్యాలగూడ ఎక్స్ఎమ్మెల్యే, ఇద్దరు పిల్లలు పుట్టినానికి వచ్చినాయి మా దగ్గర అంటుండు. రెండో పిల్ల పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందట. ఇట్లా అయిపోయింది ఈ రోజు రాష్ట్రం. దాన్ని అసలు విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కళ్యాణ లక్ష్మిని ఆగం చేసిందే గవర్నమెంట్. నిన్న పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి, లేదా ఇది గవర్నమెంట్ తప్పు కాదు, ఆఫీసర్ల తప్పు, ఆఫీసర్ల తప్పు, తప్పులు మీ బదనాం ఆఫీసర్ల మీద వేస్తుండ్రు. ఇవాళ ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు పొంగిలేటంటే, ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టలా? మీరు చేసిన తప్పులకు అధికారులను బదిలీ చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే ఉత్తర నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకో మాట అడుగుతా. పొంగులేటి గారు ఏమంటున్నారు? మేం భూములన్నీ తీసేస్తాం, ఏదో నిషేధిత భూముల అధికారులు పెట్టిండ్రు, తప్పయింది, సారీ, మేము తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుండ్రు. అంటే నువ్వు తప్పు చేస్తూ ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని. ఇక ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22A పెట్టినరో మీకు తెలియదా? మరి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా? కాగితాలు పెట్టుండ్రి, దరఖాస్తులు పెట్టుండ్రి, టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి. ఆ టోల్ ఫ్రీ సంగతి ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, మహేందరా శివ చెప్పిండు. నీ ఇవాళ పొద్దున కూడా మా ఎరోల సీన్ ఫోన్ కలుపుతుండే నాకు రాంగ కార్ల, అన్న నిన్నటి నుంచి కొడుతున్నానే, ఇది ఎప్పుడు చేసినా కాల్ ఈజ్ బిజీ ప్లీజ్ వెయిట్, కాల్ ఈజ్ బిజీ ప్లీజ్ వెయిట్. నిన్న రాత్రి 6 నుంచి కొడుతున్నా, ఇప్పటికీ కాల్ వెయిటింగే ఉన్నది. అంటే దొంగ నంబర్ పెట్టిరు. అది టోల్ ఫ్రీ కాదు, అది ఉత్తదే. టోల్ ఫ్రీ కాదు, అది ఆ నంబర్ పనే చేస్తలేదు. అంటే మీ పని ఎట్లున్నదో అర్థమవుతున్నది. టోల్ ఫ్రీ నంబర్ పెట్టి కూడా ఎత్తాలనా వద్దా, రాసుకోవాలనా వద్దా? రాత్రి నుంచి పొద్దుగాల దాకా ఇప్పుడు కూడా బాబు మన ముందు ఫోన్లో కొట్టి చూపించిండు, నంబర్ ఈజ్ బిజీ అంటుంది. అంటే ఎంత దగా ప్రభుత్వం మీరు ఆలోచించండి. ఇవాళ ఈ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, నిషేధిత భూముల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు, పొంగులేటి సారీ అంటుండు. ఎవరికి చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీళ్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రులే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి? రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు?
చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగిలేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని. ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది. ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పనిలో పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 CS14 ల్యాండ్లు, ఇంకా కొన్ని విలువైన భూములను కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నామనే పేరు మీద వీళ్ళు కబ్జాలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములను కూడా తీసేసే పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు. నేను అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పెట్టండి. తొలగించిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ప్రజలందరూ చూసే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీరు పెట్టిన ఏంది, తీసిన ఏంది, ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు తీసేసిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు, ఎప్పుడు తీసేసిండ్రో ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లయితే పారదర్శకత ఉంటుంది. ఇలా ఈ 22A తొలగింపులో కూడా పారదర్శకత ఉండాలి. న్యాయబద్ధంగా పట్టా భూములు, పేద మధ్యతరగతి ప్రజల భూములు ఎవరి అయితే దుర్మార్గంగా అన్యాయంగా పెట్టినరో అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వ తీరేందో మీకు అర్థమైంది. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, మీ మీద నెడుతున్నారు. ఇప్పుడు మంత్రిని కాదని, ప్రభుత్వాన్ని కాదని ఇన్ని లక్షల మంది అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఇండ్లు గవర్నమెంట్ భూములుగా నిషేధిత భూముల జాబితాలో పెట్టే ధైర్యం ఒక అధికారికి ఉంటుందా? ఒక్క MROనా, ఒక్క కలెక్టరా ఇది చేసింది? రాష్ట్రమంతా జరిగింది కదా. అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు MROలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొనైతే చేయరు కదా. ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్, ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్, ఇట్ ఈస్ నాట్ వన్ RDO. హోల్ స్టేట్, రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది. ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో, ఒక జిల్లానో, ఒక MROనో, ఒక RDO జరగాలి. రాష్ట్రమంతా జరిగిందంటే ఇది ప్రభుత్వ నిర్ణయం గనుక, ఇది మంత్రి గారి నిర్ణయం గనుక రేవంత్ రెడ్డి తక్షణమే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలి. ఆ మంత్రి మీద రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే నువ్వు కూడా ఇలా భాగమే రేవంత్ రెడ్డి. లేదా మంత్రి మీద నువ్వు చర్య తీసుకోలేదంటే మీరు ఇద్దరు కలిసి చేసినట్టే లెక్క. మీరిద్దరు కలిసే పేద ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి చేసిన కుట్రగా ప్రజలు భావించాల్సి ఉంటుంది. 100% ఇది అదే పద్ధతిగా జరుగుతూ ఉంది. ఇలా అందుకే నేను అధికారులను కూడా చెప్పదలుచుకున్నా, అధికారులారా, కళ్యాణ లక్ష్మిలో మీరు కౌంటర్ వేయమని గవర్నమెంట్ చెప్తే మీరు 5 నిమిషాల్లో వేస్తారు. వాళ్ళు చెప్పరు, ఇలా మీ మీద బదనాం పెడుతున్నారు. ఇలా భూములు నిషేధిత జాబితాలో పెట్టించింది వాళ్ళు, తప్పు చేసింది అధికారులు అని